అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న ఒత్తిడి, కమ్మేస్తున్న కాలుష్యం ఇలా అనేక కారణాలతో చిన్న వయసులోనే వ్యాధులు చుట్టుముట్టేస్తున్నాయి. జీవనశైలి రుగ్మతలు పెనుముప్పుగా మారి ప్రాణాలు తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 30 ఏళ్ల నుంచే ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే తీసుకునే ఆహారంలో పోషకాలు ఉండేలా చూసుకోవాలి. దాంతోపాటు వ్యాయామం అనేది గుడ్ హెల్త్కి సరైన ఔషధమని చెబుతున్నారు. మరి ఏ వయసులో ఏ వైద్య పరీక్షలు చేయించుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకుంటే మంచిది, వ్యాయామం చేయటంలో పాటించాల్సిన ప్రమాణాలేంటి? కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టిన మనం శతాయుష్షు కోసం కొన్ని తీర్మానాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆహారం విషయంలో. ఎందుకంటే తినే ఆహారమే శక్తిగా, యుక్తిగా మారుతుంది. ఆనందంగా ఉంచి ఆయుష్షు పెంచుతుంది. మరి ఇందుకోసం సరైన ఆహారం తీసుకోవడం తప్పనిసరి. మన శరీరం సజావుగా పనిచేయడానికి కావలసినవి ప్రోటీన్లు, పిండి పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు వంటివి ఆహారంలో సరిపడా ఉండేలా చూసుకోవాలి. సగం వరకు ఆకుకూరలు, పండ్లు ఉండాలి. మిగతా పావు భాగంలో బియ్యం, రాగులు, సజ్జలు వంటి తృణధాన్యాలతో కూడిన పిండి పదార్థాలు, మరో పావు భాగంలో మాంసం, చేపలు, పాలు, పప్పులు, గుడ్ల వంటి ప్రోటీన్ పదార్థాలు ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. అయితే మైదా వంటి ప్రాసెస్డ్ పిండి పదార్థాలు, చక్కెరతో చేసిన పానీయాలతో క్యాలరీలు ఎక్కువ అవుతాయి. మితిమీరిన కొవ్వు పదార్థాలు, నూనెలతో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో బరువు పెరుగుతారు. అందుకే ఇలాంటి ఫుడ్స్ కు దూరంగా ఉండడం మంచిది. ఫుడ్ రిలేటెడ్ ఏంటంటే ఒక న్యూట్రిషియస్ డైట్ అంటే బ్యాలెన్స్డ్ డైట్. అండ్ దీని పరంగా చూసుకుంటే మనకి ఒక్కొక్క ఇండివిజువల్కి ఒక్కొక్క ఫుడ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. సో వాళ్ళు ఏదైతే చూస్ చేసుకుంటున్నారో దాని పరంగా హెల్దీ వేస్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ మెనీ క్రానిక్ కండిషన్స్. అంటే కొన్ని లైక్ డయాబెటిక్ కానీ, లేకపోతే హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు ఉంటారు, లేకపోతే ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఉంటారు, అండ్ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ పరంగా ఎటువంటి డైట్ వాళ్ళు తీసుకోవాలని ఒక కన్సల్ట్ అయ్యి తీసుకుంటే బాగుంటుంది. చిన్నప్పటి నుంచి మనం ఏమి ఆహారం తింటామో పిల్లలు అవి చూస్తూ పెరుగుతారు కాబట్టి వాళ్ళు కూడా అవే ఇష్టపడడానికి యూజువల్గా ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఎక్కువ జంక్ ఫుడ్ అలవాటు చేసి మనం ఎక్కువ బయట నుంచి ఫుడ్ తింటుంటే వాళ్ళకు కూడా అదే అలవాటు అవుద్ది. సో మనం ఉన్నంత దానిలో ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం, వెజిటబుల్స్ ప్రతి మీల్లో అన్నీ ఉండేటట్టు చూసుకోవాలి. ఓన్లీ కార్బోహైడ్రేట్స్ కాకుండా ప్రతి మీల్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండ్ ఫైబర్ అన్నీ ఉండేటట్టు చూసుకుంటే ఎప్పుడూ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సరైన పోషకాహారం తీసుకుంటే ఆరోగ్యం కాపాడుకున్నట్లే అని భావిస్తే పొరపాటే అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 30 ఏళ్ల నుంచే వైద్య పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి అంటున్నారు. మరి ఏ వయసులో ఏ టెస్టులు చేయించుకోవాలి అంటే 30 నుంచి 45 ఏళ్లు కలవారు కంప్లీట్ బ్లడ్ కౌంట్, సిబిసి, షుగర్, కాలేయం, కిడ్నీ పనితీరు, థైరాయిడ్, యూరిన్, ఈసీజీ పరీక్షలు చేయించుకోవాలి. 46 నుంచి 60 ఏళ్లు ఉన్నప్పుడు కూడా వీటన్నింటితో పాటు యూరిన్ ఫర్ మైక్రో ఆల్బుమిన్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. ఇక 60 ఏళ్లు దాటినప్పుడే అసలైన అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. కాబట్టి ఇందాక చెప్పుకున్న వైద్య పరీక్షలతో పాటు విటమిన్ డి, B12, ఎలక్ట్రోలైట్స్, ఎముకల సాంద్రత తెలుసుకునేందుకు బోన్ డెన్సిటీ స్కాన్ వంటివి చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే సామెత పాతదే అయినా ఆసుపత్రికి వెళ్లిన ప్రతిసారి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలనే విషయం గుర్తు చేస్తుంది. అయితే ఇక్కడో విషయం గుర్తించాలి. ఆరోగ్యవంతులైన వారు నడుస్తారు, కానీ వ్యాయామం కోసమనో లెక్క కోసమనో కాదు. తింటారు, కానీ డైట్ ప్లాన్ కోసం కాదు. సమయం పాటిస్తారు, కానీ హెల్త్ టిప్స్ లో చెప్పారని కాదు. అదెలాగో తెలుసుకోవాలంటే బుద్ధుడి అష్టాంగ మార్గం గుర్తు చేసుకోవాలి. సరైన దృక్పథం, సంకల్పం, క్రియ, ప్రయత్నం, సరైన బుద్ధితో మన ఆయుష్షు ఆరోగ్యం కోసం చేసే యజ్ఞంలా, మన కోసం మనం చేసుకునే ఉత్సవంలా నడక సాగించాలి. అప్పుడే చక్కటి ఫలితాలు సొంతమవుతాయి. నడుస్తున్నప్పుడు చుట్టూ ఉన్న ప్రకృతి పరిసరాలను ఆస్వాదించాలి. చెట్ల మధ్యలోకి వెళ్లినప్పుడు పక్షుల కిలకిలలు, ఆకుల రంగులు, మట్టి వాసన గమనిస్తూ వాకింగ్ చేస్తే మంచి అనుభూతి కలుగుతుంది. మనతో మనమే ప్రేమగా మాట్లాడుకోవడం, మనసులోని భావాలు కాగితం మీద రాయడం వంటివి మనసును తేలికపరుస్తాయి. రోజంతా కావలసినంత ఉత్సాహం ఇస్తాయి. వ్యాయామాన్ని పనిలా కాకుండా మంచి ప్రయత్నంగా భావించి చేయాలి. ఫలితంగా మనసును ఉల్లాసపరిచే ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. కోపం, విచారం వంటి భావోద్వేగాలను
తగ్గిస్తాయి. ఆటలు ఆడొచ్చు, తోట పని చేయొచ్చు, ధ్యానం, యోగా, ప్రాణాయామం వంటివి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మనసును కుదురుగా ఉంచి అనవసర ఆలోచనలు తలెత్తకుండా చూస్తాయి. మన బ్రెయిన్ డీటాక్సిఫై అవ్వాలంటే మినిమం 6 to 7 hours సౌండ్ స్లీప్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్. సో మేక్ యువర్ సెల్ఫ్ లైక్ 7 to 8 hours వరకు మంచిగా సౌండ్ స్లీప్ చేసుకునేలా చూసుకోండి. అపార్ట్ ఫ్రమ్ ద స్ట్రెస్ అనేది ఇన్ఎవిటబుల్ అని అందరికీ తెలిసిన విషయమే. ఆ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోలేము కానీ బట్ ఓవర్కమ్ చేయొచ్చు. లైక్ మెడిటేషన్ కానీ సూదింగ్ మ్యూజిక్ కానీ తీసుకోవచ్చు. హైడ్రేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. హైడ్రేషన్ వచ్చేసరికి రోజుకి 3 to 4 liters ఆఫ్ వాటర్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇష్టమైన పనులు చేస్తుంటే మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని అధ్యయనాల్లో వెల్లడైంది. హాబీలు ఉన్న వాళ్ళలో ఒత్తిడి తక్కువ, ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది, కుంగుబాటు తగ్గుతుంది. అలాగే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటే మనసుకు కొత్త ఉత్తేజం వస్తుంది. ఇతరులకు చిన్న సహాయం చేసినా, నవ్వుతూ పలకరించినా మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక మద్యం, పొగ తాగటం వంటి వాటితో తాత్కాలికంగా ఆనందం కలగొచ్చు, కానీ ఇవేవి భావోద్వేగాలను తగ్గించవు, పైగా మరింత ఎక్కువ చేస్తాయి. కాబట్టి వాటి జోలికి పోవద్దు. ఆలోచనలు, ఆందోళనలను దగ్గరి వారితో పంచుకోవాలి. మాట్లాడటం వల్ల మన దృక్కోణం, ఆయా పరిస్థితులకు సంబంధించిన భావాలు మారతాయి. ఎదుటి వ్యక్తులతో సంబంధాలు బలపడతాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవాలి. విపత్కర పరిస్థితుల్లో ఆత్మీయులు తోడుంటే ఆ భరోసాయే వేరు. కంటి నిండా నిద్రపోవాలి. అలాగే నిరాశ, నిస్పృహలకు సూర్యరశ్మి మంచి విరుగుడు. కళ్లకు ఎండ వెలుగు తాకినప్పుడు మెదడులో సెరటోనిన్ హార్మోన్ విడుదలవుతుంది. ఫలితంగా ఆనందం, సంతోషం కలగజేసే ఎండార్ఫిన్ల స్థాయిలు పెరుగుతాయి. మనసు ఉల్లాసభరితమవుతుంది. ఆందోళన, ఉద్రిక్తత తగ్గి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఏకాగ్రత మెరుగవుతుంది. జీవన శైలిలో మార్పుల కారణంగా మంచి ఆహారం, వ్యాయామం, ధ్యానంతో పాటు వయసు పైబడుతున్న కొద్దీ టీకాలు వేయించుకోవడం మంచిదని వైద్య నిపుణుల సూచన. అందుకోసం 18 ఏళ్లు దాటిన వారు ఏటా ఫ్లూ టీకా వేయించుకోవాలి. ప్రతి 10 ఏళ్లకు టెటనస్, డిఫ్తీరియా, టీడాప్, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే హెపటైటిస్ బి, హెపటైటిస్ ఏ ఇంజెక్షన్స్ వేయించుకోవాలి. 40 నుంచి 64 ఏళ్ల వయసు కలిగిన వారు షింగిల్స్, ఇన్ఫ్లుయెంజా, ఫ్లూ టీకాలు తీసుకోవాలి. 65 ఏళ్లు దాటితే నిమోకోకల్ కాంజుగేట్, షింగిల్స్, ఫ్లూ, టీడాప్ టీకాలు వేయించుకోవాలి. వైద్య ఖర్చులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. చిన్న అనారోగ్యం వస్తే చాలు వేలల్లోనే ఖర్చవుతుంది. అందుకే ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలనేది నిపుణుల సూచన. ముఖ్యంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే పాలసీ తీసుకోవాలి. అనారోగ్యంగా ఉన్నప్పుడు బీమా పాలసీ ఇచ్చేందుకు కంపెనీలు ఇష్టపడవు. ఉద్యోగం చేస్తున్న చోట బృంద బీమా పాలసీ ఉన్నప్పటికీ సొంతంగా ఒక పాలసీ తీసుకోవడం ఎప్పుడూ శ్రేయస్కరం. ఆరోగ్య బీమా పాలసీ ఏ వయసులో ఉన్నవారికైనా ఇస్తారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం, పాలసీ తీసుకునేటప్పుడు బీమా సంస్థ కొన్ని వైద్య పరీక్షలను అడగవచ్చు. వీటి ఆధారంగానే సంస్థ పాలసీ ఇస్తుంది. అందుకే ఆరోగ్యంగా ఉన్నప్పుడే తీసుకోవడం మంచిది.